హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్రౌండర్. నేను మీ శ్రీదేవిని. నేను ఈరోజు మునగాకు కర్రీ చేయాలనుకుంటున్నానండి. మా పెరట్లో ఇది చిన్న మొక్కలు లెగిసాయి, కట్ చేశాను. మునగాకు కర్రీ చేయాలనుకున్నాను. దీనికి కావాల్సినవి మునగాకు, ఇవ్వండి వెల్లుల్లిపాయలు ఆల్రెడీ చెక్కున్నాను. వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. ఇగోండి ఉల్లిపాయలు ఒక పెద్ద సైజు ఒకటి, చిన్న సైజు ఒకటి తీసుకున్నానండి. ఇది చూడడానికి ఎంత ఉంటుంది కానీ వేపితే తక్కువ అవుతుంది. దీనికి ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే బాగుంటాయి, ఆనియన్స్. తర్వాత ఇగోండి మినపప్పు, జీలకర్ర వేయాలి. తర్వాత ఇది తక్కువ కారం పడుతుందండి. 2 ఎండుమిర్చి తీసుకున్నాను, ఎండుమిరపకాయలు. తయారు చేసి చెప్తాను. ఉల్లిగడ్డలు ముందు కోసుకుంటాను. ఇగోండి స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకోవాలి. వేడెక్కిన తర్వాత ఆయిల్ వేయాలి. ఇవ్వండి వేడెక్కింది, ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కాక ఇవ్వండి వేడెక్కింది, వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. ఈ మునగాకు ఏంటంటే బాలింతలకి గట్రా పెడతారండి. వాళ్ళకి ఆపరేషన్ గట్రా అవుతుంది కదా, వాళ్ళకి మళ్ళీ ఇంకెవరికైనా ఆపరేషన్ గట్రా అయినా మునగాకు కూర పెడతారండి. చాలా మంచిది. ఇందులో కాల్షియం, ఐరన్, ప్రోటీన్ ఫుడ్ అన్నీ మల్టీవిటమిన్ టైప్ అండి. ఇవి అన్నీ ఉంటాయి. ఇవ్వండి ఉల్లిపాయలు ఎన్ని ఉండాలి, ఏమాత్రం ఉల్లిపాయలు కొంచెం అట్లకి కన్నా కొంచెం పెద్దగా తరుముకోవాలి. ఎందుకంటే మునగాకు హ్యాంగ్ వేయకపోద్ది కదా. ఇవి 2 మినిట్స్ వేగిన తర్వాత మినపగుళ్ళు, జీలకర్ర వేసుకోవాలండి. కొంచెం మినపగుళ్ళు ఒక స్పూన్ వేసుకుంటే బాగుంటుంది కొంచెం. తర్వాత ఇవ్వండి ఎండుమిర్చి, 2 మిరపకాయలు చిక్కున్నాను. ఒక 5 మినిట్స్ వేగిన తర్వాత మునగాకు వేయాలండి. ఇవ్వండి సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ మాత్రం కొంచెం తక్కువ వేయాలండి. ఎందుకంటే ఆకు మనకు చూడడానికి కనిపించినా అది వేగేసరికి తగ్గిపోతుంది కదా, తగ్గిపోతున్నప్పుడు ఉప్పు ఎక్కువ అయిపోద్ది. అందుకు ముందే కొంచెం చూసుకొని తక్కువ వేసుకోవాలి. అవసరం మనకి ఇంకా తక్కువ అయితే అప్పుడు కాకపోతే యాడ్ చేసుకోవచ్చు సాల్ట్. ఇప్పుడు పసుపు వేయాలండి. ఇవ్వండి పసుపు వేస్తున్నాను. ఇవ్వండి ఆనియన్స్ ఎలాగేగుతున్నప్పుడు మునగాకు వేసేయాలి. కలుపుతూ ఉండాలి. చూసారా ఎంత వేగంగా మెల్ట్ అయిపోతుందో ఆకు, పిడిపోతుంది. ఇది బాగా వేగాలండి. ఆకు అలాగ ఉంటుంది కానీ ఆకు బాగా ఆయిల్లో కొంచెం అదే ఈ పోపులో వేగాలి బాగా. ఇవ్వండి ఒక్క 3 మినిట్స్ వేయండి. కొంచెం జస్ట్ వాటర్ వేయాలండి. ఎందుకంటే ఆకు కొంచెం ఉడకాలి, ఎక్కువ వాటర్ వేయకూడదు, డ్రై లాగా చేయాలండి. జస్ట్ ఆకు లైట్గా ఉడకడానికి ఇది వేసి మూత ఒక 3 మినిట్స్ మూత పెట్టేసాక స్టవ్ ఆపేయమేనండి. ఇది ఇంకా దగ్గరికి అవ్వాలి ఆకు అనేది. కొంచెం వాటర్ వేయండి, ఎక్కువ వద్దు.
ఇందులో పెసరపప్పు కూడా వేసి చేసుకోవచ్చండి, మూంగ్ దాల్, అది కూడా బాగానే ఉంటుంది. అది అందులో అయితే కొంచెం వాటర్ యాడ్ చేస్తారు, పెసరపప్పు వేసిన దీంట్లో ఎక్కువ, దీంట్లో అయితే కొంచెం తక్కువ వేస్తారు. నేనైతే తగ్గించి ఒక 3 మినిట్స్ మూత పెట్టి ఉంచుతాను. ఇదిగోండి వేగిపోయింది కర్రీ, స్టవ్ ఆపేస్తున్నాను. ఇది ఆషాఢ మాసం వస్తుంది, ఆషాఢ మాసం కదండి ఇప్పుడు. ఆషాఢ మాసంలో ఈ కర్రీ చేసుకొని తింటారు చాలామంది, మునగాకు కర్రీ. మీరు మునగాకు కర్రీ చేసినప్పుడు అయితే కొంచెంగా వాటర్ వేయండి, ఓన్లీ ఆకు ఉడకడానికని. అలాగైతేనే బాగుంటుంది, ఎవరిష్టం వాళ్ళది. కానీ కొంచెం వాటర్ వేసి వేపుల్లో చేస్తే బాగుంటుంది కర్రీ. బౌల్లోకి తీసేస్తున్నాను. రెడీ అయిపోయింది. మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నమస్తే.